ఆదివారం ఉదయం పులివెందుల గడ్డపై మునుపెన్నడూ చూడని రీతిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాస ప్రాంగణం ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలతో దద్దరిల్లిపోయింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత అనూహ్యంగా జగన్ ప్యాలెస్ ముందు ప్రత్యక్ష కావడంతో అక్కడి వాతావరణంలో క్షణాల్లో మారిపోయింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఆమె నేరుగా జగన్ ఇంటి గేటు వద్దకు చేరుకోవడం చూసి అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందితో పాటు స్థానికులు విసిగిపోయారు. ఆమె కళ్ళలో కనిపిస్తున్న ఆగ్రహం అక్కడ ఏదో పెద్ద పరిణామం జరగబోతుందన్న సంకేతాలు ఇచ్చింది. సునీత రాకను గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ఎక్కడా తగ్గలేదు. ప్యాలెస్ ముఖద్వారం వద్దే నిలబడి ఆమె చేసిన నిరసన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన తండ్రి మరణం వెనుక ఉన్న నిజాలు బయటపెట్టాలని, దర్యాప్తులో జాప్యం ఎందుకు జరుగుతుందని ఆమె గట్టిగా నిలదీశారు. ప్యాలెస్ గోడల మధ్య దాగిన అధికారం తన ఆవేదనను వినడం లేదని ఆమె ఆక్రోశం వెలగక్కారు. అక్కడ నిలబడి ఆమె చూసిన తెగింపు పులివెందుల రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. తన కుటుంబ సభ్యులే తనకు అన్యాయం చేస్తున్నారని బాహాటంగా విమర్శిస్తూ ఆమె ఆ ప్యాలెస్ ముందు మౌనం పోరాటానికి దిగారు. ఈ క్రమంలో జగన్ అనుచరులు మరియు సునీత మద్దతుదారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ప్యాలెస్ లోపలికి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించిన ప్రతిసారి పోలీసులు అడ్డుగోడలా నిలబడ్డారు. అయితే ఆమె మాత్రం వెనక్కి తగ్గకుండా అక్కడే బైఠాయించి తన నిరసనను కొనసాగించారు. వివేక హత్య కేసులో న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆపే ప్రసక్తే లేదని ఆమె అక్కడే తేల్చి చెప్పారు. ప్యాలెస్ వైపు వేలెత్తి చూపిస్తూ ఆమె సంధించిన ప్రశ్నలు అధికార వర్గాల్లో కలకలం రేపాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం పెద్ద ఎత్తున రావడంతో పులివెందుల వీధులన్నీ జనసముద్రంగా మారాయి. రాజకీయ వైరుధ్యాలు ఎలా ఉన్నా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల మధ్య ఎట్లాంటి బహిరంగ పోరు జరగడం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా అయింది. జగన్ నివాసం ముందు సునీత ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం మరియు ఆవేదన చూస్తుంటే ఈ వివాదం ఎంత సులభంగా ముగిసేలా కనిపించడం లేదు. ప్యాలెస్ ముందు నిలబడి ఆమె చూపిన ఆ నిరసన దృశ్యాలు సోషల్ మీడియాలో దవానాలుగా వ్యాపించాయి. రాజ్యాంగబద్ధంగా తనకు రావాల్సిన న్యాయం కోసం ఎంతటి వరకైనా ఎదిరిస్తానని ఆమె చేతల్లో చూపించారు. సాయంత్రం వరకు కొనసాగిన ఈ హైడ్రామాతో పోలీసులు సెక్షన్ 144 అమలు చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు పోలీసు ఆమెను అక్కడి నుంచి తరలించినప్పటికీ ఆమె వదిలిన బాణాలు మాత్రం ప్యాలెస్ పునాదులను కదిలించేలా ఉన్నాయి. ఇది కేవలం ఒక కుటుంబ కలహం కాకుండా రాజకీయ మలుపుగా మారుతుందనలో రాబోయే రోజుల్లో పులివెందుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఉత్కంఠత అందరిలోనూ నెలకొంది. సునీత చేసిన ఈ సాహసోపేతమైన చర్య జగన్ ప్యాలెస్ వద్ద ఒక చరిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోనుంది.